హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు రాజధాని అమరావతిలో ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ రేపు పొద్దున్న 9 గంటల ప్రారంభం కాబోతుంది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలానే ఇక్కడ ఎలా ఉందన్నది మీకైతే చూపిస్తాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరే చూడొచ్చు, రేపు పొద్దున ప్రారంభం కాబోతున్న ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించి ఈ ఎలివేషన్ గానీ, ఈ లైటింగ్ గానీ, అలానే ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని మీరే చూడొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయండి. మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించి రేపు గ్రాండ్ గా అయితే ఈ ఓపెనింగ్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చాలా ఘనంగా అయితే జరుగుతున్నాయి అన్నమాట. మీకు ఈ మొత్తం రేపు ఈ బిల్డింగ్ లో లోన కూడా ఎలా ఉంది ఏంటో మీకైతే చూపిస్తాను. ఇంకా ఒక లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ అయితే చేయండి. ఇక ఎలా ఉందన్నది మీకైతే చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే మీరే చూడొచ్చు కదా, ఎంట్రన్స్ లో ఇది మొత్తం పార్కింగ్ సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. దీనికి సంబంధించి ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు నైట్ మొత్తం ఇదంతా వర్క్ అయితే చేసి మొత్తం కంప్లీట్ చేసి అయితే వెళ్ళాలంట. మీరే చూడొచ్చు, ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా మొత్తం అసలు ఎలాంటి గార్డెన్ కి సంబంధించి ఫ్లవర్స్ పెట్టారు ఏంటన్నది కూడా మీరైతే చూడొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఈ రాజధాని అమరావతిలో మొట్టమొదటిగా ప్రారంభం కాబోతున్న ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఎదురుగా అయితే మనం అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ లో మీరైతే చూస్తున్నారు కదా, చాలా అద్భుతమైనటువంటి ఈ చెట్లతో అయితే గనక మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే ఇక్కడ మీరైతే చూడొచ్చు. అలానే మొత్తం ఇక్కడ లాన్ కూడా ఎలా జరుగుతుంది పనులు మొత్తం అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ లైటింగ్ సెట్ గానీ, అలానే అసలు ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడొచ్చు. మనకి ఇక్కడ బిల్డింగ్ ఎలివేషన్ కూడా మీరైతే చూడండి ఒకసారి, అసలు ఎంత అద్భుతంగా అయితే ఉందో. మొత్తం ఈ రోజు మొత్తం అయితే ఈ లైటింగ్ అంతా ఆన్ అయితే చేశారన్నమాట. రేపు ఉదయం 9:45 ఏపీసీఆర్డీఏ భవనం అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అధికారులు అయితే ఈ అంతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలానే ఇక్కడ కూడా మొత్తం అసలు ఈ గార్డెన్ సంబంధించి ఎన్ని చెట్లు ఉన్నాయి ఏంటి మోడల్స్ కూడా మొత్తం అయితే మీరే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, అంతే రకరకాలు గార్డెన్ సంబంధించి ఫ్లవర్స్ కానీ అంతా అయితే ఏర్పాట్లు అయితే చేసి తెచ్చుకొని పెట్టుకుంటున్నారు అన్నమాట. నేనైతే ఎప్పుడైతే చూడలేదు ఇటువంటి మోడల్స్. ఈ గార్డెన్ సంబంధించి మొక్కలు కానీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. చాలా గ్రీనరీగా అయితే మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఈ గార్డెన్ లో అయితే రాబోతున్నాయి అనమాట. ఇక్కడ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఎందుకంటే ఇంకొక 9 గంటల్లో అయితే ఈ ఏపీసీఆర్డీఏ భవనం సంబంధించి ప్రారంభోత్సవానికి రెడీగా అయితే కాబోతుంది. ఈ తెల్లారులు కూడా ఈ మొత్తం ఇదంతా ఈ వర్క్స్ అయితే జరుగుతాయి అంట. చూస్తున్నారు కదా, ఇదంతా మాక్సిమం ఒక 10% అయితే పెండింగ్ అయితే ఉంది. దీనికి సంబంధించి పనులు అయితే ఇంకా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీకు అలానే లోన ఇంటీరియర్ కూడా సంబంధించి మొత్తం ఎలివేషన్ కి ఎలా ఉందన్నది కూడా మీకైతే డిజైన్ అయితే కూడా మొత్తం చూపిస్తాను. ప్రజెంట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మన ఎంట్రన్స్ లో అయితే ఇలా ఉంది. మీకు ఇంకొంచెం లోనకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీకైతే చూపిస్తాను పదండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ సంబంధించి ఇంకా ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. రేపు ఓపెనింగ్ లోపు మొత్తం ఏదైతే పనులు కంప్లీట్ అవ్వాలని చెప్పి టార్గెట్ అయితే ఇచ్చారంట. దీనికి సంబంధించి పనులు అయితే చూసారు కదా ఎంత వేగంగా అయితే జరుగుతున్నాయో. చూసారు కదండి, మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించి ఎంత రెడీ అయితే చేశారో. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా అయితే జరుగుతున్నాయి అనమాట. రేపు పొద్దున ప్రారంభోత్సవానికి కూడా మీరు కూడా రావాలనుకుంటే కనుక రండి. అలానే ఇక్కడ చాలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క అధికారులు కూడా చాలా ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు అయితే చేస్తారన్నమాట. అలానే ఈ మొత్తం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ లోన ఎలా ఉందన్నది కూడా మొత్తం స్ట్రక్చర్ కి సంబంధించి మొత్తం మీకైతే చూపిస్తాను. అందరూ ప్రతి ఒక్కరికి చూడండి. అమరావతి రాజధాని రానోళ్ళు కూడా మన వీడియోస్ లో చూసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నా కదా, ఈ అంత గ్రీనరీకి సంబంధించి మొత్తం చెట్లు అయితే లోడ్ అయితే తెప్పిస్తున్నారు. ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా అయితే పనులు అయితే చేస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లో అయితే ఉంటది ఈ గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏంటంటే కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి మన అమరావతిలో చీమ చిటుక్కుమన్నా కానీ ఇక్కడైతే మొత్తం ఇక్కడ నుంచి కంట్రోల్ అయితే చేస్తారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ లో ఈ విజువల్స్ ఒక అద్భుతం అన్నమాట. అసలు ఈ లైటింగ్ కానీ ఇది కానీ అసలు ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉండబోతుంది. చూసారు కదా, ద పీపుల్ క్యాపిటల్స్ అని ఇక్కడ ఎంత అలవాటుగా అయితే ఉందో. మీకు షార్ట్ వీడియోలో మీకైతే మొత్తం అయితే చూపిస్తాను.
ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే మొత్తం ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంది. ఈ క్యాంటీన్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా చూసారు కదా, ఇదంతా క్యాంటీన్ అయితే ఉందంట. అసలు ఈ క్యాంటీన్ కూడా ఎంత అద్భుతంగా అయితే ఉందో మీరే చూడొచ్చు. అంత క్లాసిక్ గా అయితే ఉందన్నమాట. అద్భుతం అనే చెప్పాలి. ఎంత క్లాస్ గా అయితే ఈ ఏపీసీఆర్డీ భవనంలో ఇదైతే ఏర్పాటు చేశారు. ఇదిగోండి, ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట. ఇక్కడైతే 3 లిఫ్ట్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ 7 ఫ్లోర్ లో కూడా మొత్తం ఈ లిఫ్ట్ కి సంబంధించి ఇదంతా ఈ చెట్లు, ప్రతి ఒక్క ఫ్లోర్ లో ఈ చెట్లు ఏర్పాట్ల కోసం అని చెప్పి ఈ లిఫ్ట్ ని అయితే వినియోగిస్తున్నారు. ఇక్కడే చూడొచ్చు అసలు ఎంత అద్భుతంగా అయితే ఈ చెట్లు అయితే ఉన్నాయో. రేపు ఇంకా వేరే ప్రపంచాన్ని అయితే మనం చూడబోతున్నాం అనమాట. ఈ గ్రీనర్ తో పాటు ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే కనుక చూసే కదా, ఈ బుద్ధుడు ఆకారంలో ఇదంతా సెట్ చేశారన్నమాట. 3D ఎఫెక్ట్ అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది చూడటానికి అయితే, మీరైతే చూడొచ్చు. చాలా మంది అయితే ఇదైతే చూడటానికి అయితే వస్తున్నారన్నమాట. ఎందుకంటే రేపు మ్యాక్సిమం అందరికి చూడటానికి వీలైతే ఉండదు. అందుకని చెప్పి అందరూ ఈరోజు అమరావతి రాజధానిలో రైతులు కానీ అందరూ కూడా వచ్చేది చూస్తున్నారు. అలానే ఇక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీరైతే చూడండి ఒకసారి. ఇవన్నీ మనకి ఎంట్రన్స్ వైపు అయితే ఒకవైపు లిఫ్ట్ అయిన ఉన్నాయి, అలానే ఇటువైపు కూడా 2 లిఫ్ట్స్ అయితే అనేది చేశారు. అలానే ఫస్ట్ ఫ్లోర్ లోనే మన గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. దీనికి కూడా మొత్తం ఏర్పాట్లే చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి ఇక్కడ ఇచ్చారనమాట. దీనికి కూడా ఏర్పాట్లే జరుగుతున్నాయి. మనం ఇప్పుడైతే డిజైన్ అయితే చూద్దాం. లోన ఉన్న 7 ఫ్లోర్లు కూడా మొత్తం. అలానే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వస్తుంది కదా, దానికి సంబంధించి మొత్తం ఇదంతా ముందు మన రాజధాని డెవలప్మెంట్ అవుతుంది. అలానే కొంచెం ముందు కూడా మనం వీడియోస్ చేయాలన్నా కానీ కొంచెం అయితే కష్టం అనమాట. ఎందుకంటే కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం వీడియోస్ చేసినా కానీ అంతా కొంచెం పర్మిషన్ తీసుకోవాలి. దానికి సంబంధించి వీడియోస్ అయితే చేయాలి. చూద్దాం ముందు ఎలా ఉంటుందో అన్నది గురించి మనం అప్డేట్ అయితే ఇద్దాం. ఇవి కూడా అంతా చూడొచ్చు, ఇక్కడ ఆఫీస్ ఎలా ఉంది ఏంటన్నది కూడా. ఇంకొంచెం మనం అయితే చూద్దాం. ఇక్కడ డిజైన్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఎంట్రన్స్ లో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టారు. ఇక్కడ ఈ 3 ఫ్లోర్ల వరకు అసలు కళ్ళు చెదిరిపోయేలాగైతే ఉన్నాయి అన్నమాట డిజైన్. మూడు ఫ్లోర్లు కూడా మొత్తం డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట. లైటింగ్ అయితే అదిరిపోయింది. ఇంకా పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ కూడా ఎలా ఉందన్నది కూడా మీరైతే చూడొచ్చు. మీరైతే లైక్ చేయకపోతే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. అసలు మీరు ఎంట్రన్స్ లో అయితే చూస్తున్నారు కదా, అసలు ఈ లైటింగ్ కానీ ఇది కానీ అసలు ఎలా ఉందో. ఈ 3 ఫ్లోర్లకు సంబంధించి మొత్తం కూడా అసలు డిజైన్ అయితే అద్భుతం అని చెప్పాలి. నేనైతే నా లైఫ్ లో ఇలాంటి బిల్డింగ్ అయితే ఎప్పుడైతే చూడలేదు. మన రాజధాని అమరావతిలో ఇలాంటి బిల్డింగ్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్. నైట్ లో మొత్తం అయితే సెట్ అయితే చేసేస్తారు. ఇక్కడ కూడా చూడొచ్చు అసలు అంతా. మనకి ఇందాక ఎంట్రన్స్ అయితే చూపించాం కదా, అసలు పైనుంచి కూడా చూడండి అసలు ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఇది ఎక్కడికక్కడ లిఫ్ట్ సెక్షన్ కానీ అంతా ఎలా ఎర్నైతే చేశారో అన్నది కూడా మీరే చూడొచ్చు. ఇక్కడే చూస్తున్నారు కదా, అమరావతి ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 కి సంబంధించి. ఇది వచ్చేసి తెలుసు కదా మన అసెంబ్లీ డిజైన్ అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ లో అయితే ఇలా అయితే మనకి ఈ స్టార్ట్ అయిన తర్వాత వర్క్స్ మన రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఇది వచ్చేసేమో అసెంబ్లీ అనమాట డిజైన్. ఇది అది వచ్చేసేమో హైకోర్టు. ఇదంతా మాస్టర్ ప్లాన్. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్స్ అనమాట.
చాలా అద్భుతం. ఎందుకంటే ఇందులో కూడా మళ్ళీ మన ఈ బిల్డింగ్ లో కూడా ఒక ఫ్లోర్ మొత్తం మాస్టర్ ప్లాన్ మొత్తం సంబంధించి కూడా డిజైన్ అయితే ఉండబోతుంది. ఇవి కూడా వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్స్ అన్నమాట, మీటింగ్ హాల్స్. పర్మిషన్ అయితే లేదు, జస్ట్ అలా మీకు ఒక 2 seconds అయితే చూపించాను. ఇది కూడా హాల్స్ కూడా మెయిన్ హాల్స్ ఒకటి అయితే ఉంటాయి, అది కూడా చాలా ఇవి చూడండి ఒకసారి. అసలు ఇలాంటి మోడల్ అయితే అసలు మామూలుగా అయితే ఉండదన్నమాట. మీరు ఎక్కడైతే చూసుంటారో, ఎందుకంటే మన రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ డెవలప్మెంట్లో మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ మెయిన్ ఈ కన్స్ట్రక్షన్ అయితే ఇలా అయితే ఉంది. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఇలా ఉందంటే మన అమరావతి క్యాపిటల్లో మొత్తం కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అన్నది మీరైతే తెలిస్తే అసలు మీరే ఊహించుకోవచ్చు ఎలా ఉండబోతుంది అన్నది. చూస్తున్నారు కదా అసలు మోడల్ అంత ఎంత ఉందో. ఇది జస్ట్ హాల్ అంతే, చిన్న హాల్ అనమాట. ఇలాంటి కాన్ఫిడెన్స్ హాల్స్ చాలా అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత క్లాసిక్గా అయితే ఉందో. ఇంకా పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కూడా మొత్తం అయితే క్లియర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా చూసారు కదా మొత్తం డిజైన్ అయితే ఎక్కడ చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట. చాలా అద్భుతం. ఇంకా అంతే. ఒక 7 నెలల క్రితం ఇదే ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి ఒక వీడియో అయితే ఉంది. నేను ఎండ్ కార్డులో ఇస్తాను, లేదంటే ఐ కార్డులో అయితే ఇస్తాను, మీరైతే చూడండి. అప్పటికి ఇప్పుడు ఎంత మార్పు అయితే వచ్చిందో. అంటే రాజధాని డెవలప్మెంట్ పనులు జరగాలంటే ఈ పనులు స్టార్ట్ అయితే ఏ విజన్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఇదే మొదటి అనమాట బిల్డింగ్ సంబంధించి. ఇక్కడ కూడా చూడండి అసలు ఎంత అద్భుతంగా అయితే ఉందో. మేము చెప్పేదైతే ఏం లేదండి, మీరే ఇంకా ఊహించుకొని కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో మోడల్ కానీ ఇదంతా ఎలా ఉందో. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఈ 7 floors కూడా వచ్చేసి మొత్తం అక్కడ ఏ ఫ్లోర్కి ఎలా ఉందో అన్నది మీరే చూడొచ్చు. ఇదంతా మీరు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఎంట్రన్స్ లో లాంజ్ అలానే ఎక్స్పీరియన్స్ సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎస్బీఐ బ్యాంక్, క్రేస్ట్ ఫుడ్ కోర్టు అలా ఉంటాయి అనమాట. అలానే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఏవి సీనియర్ హాల్, కాన్ఫిడెన్స్ హాల్స్, అలానే విఐపి లాడ్జ్ అనమాట. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ కమిషనర్ ఛాంబర్, అలానే ఏపీసీఆర్డీ డెవలప్మెంట్, ప్రమోషన్స్, అకౌంట్స్ అవన్నీ అయితే ఉంటాయి అనమాట. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఎడ్యుకేషన్ అంతా. ఇదంతా ప్రతి ఒక్క ఫ్లోర్కి సంబంధించి ఎంత డీటెయిల్ అయితే ఉందండి, మీరే చూడొచ్చు. ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా మొత్తం లిఫ్ట్ ఇబ్బంది లేకుండా అయితే ఉంది. అలానే ఇక్కడ కూడా చూడొచ్చు అంతా. ఇంకా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి అంతా. మనం ఇప్పుడు వచ్చేసి 3rd floor లోకి అయితే వెళ్తున్నాం. ఈ 3rd floor లో కూడా ప్రతి ఒక్క ఫ్లోర్ కి సంబంధించి మనం చూద్దాం. కొంచెం షార్ట్ అండ్ గా మనం వీడియో అయితే చేద్దాం. ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఫ్లోర్ లో కూడా మనం ఇందాక డీటెయిల్ గా అయితే చూసాం కదా. ఇక్కడ సోఫా కానీ ఎన్ని క్వాలిటీ అసలు ఏ లెవెల్లో ఉందో మీరే చూడొచ్చు. ఇదంతా ఇక చాలా అద్భుతంగా అయితే ఉందండి చూడటానికి. ప్రతి ఒక్క హాల్స్ కానీ ఇదంతా ఈ కంప్యూటర్స్ పెట్టే సిస్టమ్స్ కానీ ప్రతి ఒక్క చూడండి అసలు ఎంత క్లారిటీగా, ఎంత క్లీన్గా, ఎంత క్వాలిటీగా అయితే ఉన్నాయో. చాలా అద్భుతంగా అయితే ఉందండి ప్రతి ఒక్క కూడా. 3వ ఫ్లోర్ నుంచి చూస్తే ఈ వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మన కృష్ణా బ్యారేజ్ కూడా మొత్తం కనపడుతుంది. అలానే ఈ ఫ్లాగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ పనులు కూడా ఎలా చేస్తున్నారో చూడండి. ఇంకా ఇంకొక 4 ఫ్లోర్లు అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూడండి మనకి 3 ఫ్లోర్ వరకు అయితే ఇక్కడ డిజైన్ అయితే ఇలా చేశారన్నమాట. 4వ ఫ్లోర్ ఎటువైపు ఉందో మీకు అయితే చూపిస్తాను.
అసలు చూడండి అసలు ఎంత అద్భుతంగా అయితే ఉందో. నాలుగో ఫ్లోర్ వచ్చేసి మనకు ఇటు సైడ్ అయితే ఇచ్చారన్నమాట. ఈ డిజైన్ కూడా అయితే అసలు ప్లాన్ అయితే మామూలుగా అయితే లేదు. నాలుగో ఫ్లోర్ నుంచి ఈ లిఫ్ట్ సెక్షన్ అయితే ఉందన్నమాట. నాలుగో ఫ్లోర్ అయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఇదిగోండి మనం అయితే చూడొచ్చు. ఇప్పుడు ఆరో ఫ్లోర్ లో అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించిన ఫ్లోర్. ఇక్కడ కూడా వచ్చేసి ఒక 10% అయితే పెండింగ్ అయితే ఉంది, కానీ మొత్తం మెటీరియల్ అంతా రెడీగా అయితే అయిపోయింది. పెండింగ్ అయితే ఉన్నాయి. ఇదనమాట ఈ నాలుగో ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడైతే వచ్చాం అనమాట. ఇక్కడ కూడా ఎలా ఉందో చూడొచ్చు. ఇది కూడా మొత్తం అయితే వర్క్స్ 80% అయితే కంప్లీట్ అయింది నాలుగో ఫ్లోర్లో. కొంచెం ఇక్కడ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి అనమాట. అంటే మెటీరియల్ అయితే కనుక మొత్తం అయితే వచ్చేసింది. కాకపోతే ఏంటంటే ఇంటీరియర్ కొంచెం నాలుగో ఫ్లోర్ నుంచి అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇది అంతా నాలుగో ఫ్లోర్. మనం ఇప్పుడు వచ్చేసి ఈ 7th ఫ్లోర్లో అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి మంత్రి నారాయణ గారి ఛాంబర్ అంట. ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. ఇది కూడా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇది కూడా మీరు చూడొచ్చు. అంత గ్రీనరీకి సంబంధించి మొత్తం ఇప్పుడే ఒక్కోటి పైకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. అంటే మనం ఎంత గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, ఇక్కడంతా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇందాకే మంత్రి నారాయణ గారు అయితే వచ్చారు. ఇప్పుడే ఇక్కడ ఈ నారాయణ గారి ఛాంబర్కి సంబంధించి మొత్తం అయితే చెక్ చేసుకుంటున్నారు అన్నమాట. అలానే లోన్ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఈ నారాయణ గారి ఛాంబర్ కూడా అసలు చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. మొత్తం ఇదైతే రెడీ అంతా అయిపోయింది అనమాట. ఇదిగో చూడండి. చాలా బాగుంది ఈ ఛాంబర్ కూడా. ఈ ఛాంబర్లో అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి పనులు. ఎంత డిస్ప్లే కూడా చూసారు కదా, అంతా స్క్రీన్ ఎలా ఉన్నాయో. చాలా పెద్ద స్క్రీన్లు అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇదంతా నారాయణ గారి ఛాంబర్ అనమాట. ఎంత చాలా గ్రాండ్గా అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ అయితే పనులు చూస్తున్నారు కదా, ఎంత బాగా అయితే చేస్తున్నారు. బ్రో ఇది కూడా చాలా వరకు అయితే పనులు అయితే పూర్తి అయితే అయిపోయినాయి. ఒక 10% అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. ఇది కూడా మహా అయితే 2-3 రోజుల్లో మొత్తం. ఇదిగోండి మీరే చూడొచ్చు. ఇప్పుడు మనం పైన టెర్రస్ పైకైతే వచ్చాం అనమాట. ఈ టెర్రస్ పైన ఎలా ఉందో కూడా మీరే చూడొచ్చు. ఇంకా కొంచెం పెండింగ్ అయితే వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి. అలానే ఇటు నుంచి మన సీడ్ యాక్సిస్ రోడ్ కూడా ఒక లుక్ అయితే వేద్దాం. అలానే ఇటు నుంచి మనకి కింద వర్క్స్ కూడా ఒకసారి చూద్దాం అనమాట ఎలా ఉంది ఏంటన్నది. ఇదిగో చూడొచ్చు ఇక్కడ ఎంత హడావుడిగా అయితే ఉందో.
ఇక్కడ మంత్రి నారాయణ గారు అయితే ఉన్నారన్నమాట. మనం పైకి వచ్చేసరికి ఈ ఈ లోపు కిందకైతే వెళ్ళారు. మనం లైవ్ పెట్టినప్పుడు అయితే మనం అయితే చూపించాం. అది ప్రజెంట్ ఏదైతే ఇక్కడైతే ఇలా ఉంది. అలానే మనం ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ కూడా చూడొచ్చు, ఎంత అద్భుతంగా కలర్ఫుల్ గా అయితే ఉందో. ఇదండి, చూసారు కదా మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి లోన ఈ 7 ఫ్లోర్ కూడా మొత్తం అయితే కవర్ అయితే చూసి చూపించాం అనమాట. ఎలా ఉందని అనిపించింది అని చెప్పి మీరే కామెంట్ అయితే చేయండి. అలానే రేపు కూడా కుదిరితే వీలైనంత వరకు అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఈ వీడియో ఎక్కడితే ఎండ్ అయితే చేస్తాను. మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి మరి కొన్ని గంటల్లో ప్రారంభం అవుతున్న ఈ ప్రారంభోత్సవానికి మీరు కూడా రావాలనుకుంటే కనుక పక్కగా అయితే రండి. మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ వీడియోలో చూసేదానికన్నా మనం వచ్చి చూస్తే ఇంకా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఓకే, ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తాను. మరొక వీడియోతో మీ ముందుకు తెస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమృత ముచ్చట సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.